బండిపై 10 కోట్ల బండ, ట్వీట్లు దావాల్లో కేటీఆర్ అసలు తగ్గేదేలే. అది 100 కోట్లని కొంతమంది, 10 కోట్లని కొంతమంది అంటున్నారు. ఎన్ని కోట్లో చూడాలి. కేటీఆర్ గారు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వాటిల్లో ఏదైనా కానీ ప్రతి అంశంలో పరువు నష్టం దావా కేసులు అయితే బాగా వేస్తున్నారు. మన మీద కూడా వేశారు. అట్లాగే బండి సంజయ్ మీద వేశారు, గతంలో కొండా సురేఖ మీద వేశారు, చాలా మంది మీద వేశారు. సరే, కోర్టుకి వెళ్ళటం, కోర్టు ద్వారా తమ అభ్యంతరాలు తెలియజేయటం, తమ పరువు నష్టం దావా వేయటంలో ఎటువంటి తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు జస్టిస్ని కోరుకునేటప్పుడు అంతవరకు బాగానే ఉండదు. కానీ ఆఫీసుల మీద దాడులు రావటం, జనం మీద దాడులు పోవటం, ఇట్లాంటివి మీడియా స్వేచ్ఛ హరించేటువంటి ప్రయత్నం చేయటం అవి తప్పు. ఇది రైటే. బట్ దానికి బండి సంజయ్ గారు గతంలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేశారు. మరి ముఖ్యమంత్రి గారికి పంపించారు లేదో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే చాలా ఘాటుగానే మరి మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు పంపలేదంటారు? రేవంత్ రెడ్డి గారికి కూడా పంపించాలి కదా, ఎందుకు పంపలేదంటారు? అధికారం అట్లా అయి ఉండదు. ఏదో మరి అంటే చూడాలి అదేంటి అనేది. పంపించారేమో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. అజిత్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడినట్టున్నారు ఇప్పుడే కొద్దిసేపు క్రితం. బయట ఉందా? ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటండి మొత్తానికి మొన్నే కదా బండి సంజయ్ గారు కనిపిస్తే కేటీఆర్ గారు పోయి పలకరించి వచ్చారు, హాయ్ బాయ్ అని చెప్పి వచ్చారు. మళ్ళీ అంతలోనే మళ్ళీ పరువు నష్టం దావా చేశారు. ఇదేదో భలే ఉందే. వంశీ గారు అంటే పలకరింపులే. అదేవిధంగా తన పరువు నష్టం దావాలకు సంబంధించి ఆ సబ్జెక్టే వంశీ గారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు రాజకీయ నాయకులు అందులో కేటీఆర్ స్థాయిలో పార్టీలో ఉన్న అధ్యక్షులు గాని, అగ్రనేతలు గాని అందరిలో కూడా దాదాపు హైయెస్ట్ పరువు నష్టం దావాలు వేస్తుంది కూడా కేటీఆర్ వంశీ గారు. ఎందుకంటే గతంలో కొండా సురేఖ చాలా సీరియస్ అయింది. 100 కోట్ల పరువు నష్టం దావా అది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. సురేఖకు నోటీసులు వెళ్ళినాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద దాదాపు 2 సార్లు వేశారు వంశీ గారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు డ్రగ్స్ కు సంబంధించి కేటీఆర్ మీద చేసిన కామెంట్స్ మీద వేశారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ మీద చేసిన కామెంట్స్ మీద కూడా మళ్ళీ వేశారు వంశీ గారు. దాంతో పాటు ఈవెన్ బండి సంజయ్ గారి మీద కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి నోటీసులు ఇచ్చారు వంశీ గారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా కోర్టుకి వెళ్లారు. దీనికి సంబంధించి డిసెంబర్ 15న హీరింగ్ కూడా ఉంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఆయన బయటకు వచ్చి ఆయన మాట్లాడడం ద్వారా మీడియా ఛానల్స్, అదేవిధంగా గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ కూడా వాటిని క్యారీ చేయడం ద్వారా తనకి పరువు నష్టం కంటే కూడా ముందు వ్యక్తిత్వ హననం కూడా. ఎందుకంటే ఆయన ఉన్న హోదాలో బండి సంజయ్ గారు మాట్లాడితే ఖచ్చితంగా జనాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి తన వ్యక్తిత్వానికి పూర్తిగా హననం కలిగింది కాబట్టి ఖచ్చితంగా దాని మీద 10 కోట్ల రూపాయలు పరువు నష్టం అని చెప్పి వేశారు వంశీ. అంటే బండి సంజయ్ గారి మీద 114 కేసులు ఏం పెట్టినట్టున్నారండి. అవును. మరి ఆయన ఎన్ని వేయాలి? ఆయన గతంలో ఎన్ని తిట్టారు? ఆయన ఎన్ని ఫైట్ చేయాలి? సరే చూద్దామండి. నెక్స్ట్ వైపు జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్, మరోవైపు జూబ్లీ హిల్స్ బైపోల్. ఏంటండి మొత్తానికి జంపింగ్ ఎమ్మెల్యేలు ఏమన్నా పోయి అసలు వాళ్ళది ఆశ్చర్యకరంగా ఉంది. ఈ దేశ రాజకీయాల్లో నేను ఎప్పుడు ఇట్లాంటి విచిత్రమైనటువంటి, వినూత్నమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, ఇంత